పేరు శేఖర్ రెడ్డి 1-6-25A పాల్సాబ్గుట్ట కిందికి పాల్సాబ్గుట్ట మహబూబ్ నగర్. నేను ఇక్కడ సీనియర్ సిటిజన్. నాకు వయస్సు 75 సంవత్సరాలు. నా ఇంటి పక్కల ఒక మహేష్ ప్రసాద్ అని చెప్పి ఇల్లు కడుతున్నాడు. అది 5 అప్స్టేర్లు కడుతున్నాడు. ఇంటెన్గా ఒక ఆయన సతీష్ అని ఆయన కడుతున్నాడు 5 ఫ్లోర్లు. కానీ వీళ్ళిద్దరికి ఎంత చెప్పినా కానీ ఇవి కట్టరు, కవర్స్ కట్టరు, చెయ్యరు. ఇంకా వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు పర్మిషన్ ఎట్లా ఇచ్చిండ్రో ఏమో, కానీ కాంపౌండ్ కానుకొని ఏ మాత్రం గ్యాప్ ఇవ్వకుండా 1 ఫీటు 1/2 ఫీటు గ్యాప్ పెడుచుకుంటా కట్టేస్తున్నారు. వాళ్ళకు రేపు అవి వర్షాలు ఇట్లా పడితే ఆ నీళ్ళన్నీ మొత్తం నా ఇంట్లోకి వచ్చి పడతాయి. పైన ఇప్పటికైతే మొత్తం నా ఇల్లు పాడైంది, రేకులు పలిగిపోయినాయి. ఆ ఇంట్లో 2 ఉంటే వాళ్ళు ఖాళీ చేసిపోయినారు. ఇంటి ముందర ఉన్న బండలు మొత్తం పగిలిపోయినాయి. నాకు ఎంత చెప్పినా వాళ్ళు ఉల్టా నా మీదకే దౌర్జన్యం చేసి నేను కృష్ణమోహన్ బావాడిని అని చెప్పి నిన్న ఒక ఆయన వచ్చి నా మీద దౌర్జన్యం చేయనీకే నా ఇంట్లోకి వచ్చి ఇదిగా చేస్తున్నాడు. ఎవరు కృష్ణమోహన్ అంటే ఎవరు? ఆయన మాజీ కౌన్సిలర్, వీళ్ళ బావ మహేష్ ప్రసాద్ వాళ్ళ బావ. ఎక్స్ కౌన్సిలర్ అంటే 2 చాలా దినాలే. అదే ఆయన పేరు చెప్పి ఇక్కడ దౌర్జన్యం చేస్తున్నారు. నేను ఇంకా మా పిల్లలంతా హైదరాబాద్లో ఉంటారు, నేను ఒక్కడిని, నా భార్య, ఇద్దరం సీనియరు. మేము 70 ఏళ్ల పైన ఉన్నోళ్ళం. నాకేమో 75, మా భార్యకేమో 73. ఇక మా మీద కురుకొచ్చి కొడుతున్నారు. ఆ కెమెరాని కూడా కొట్టనికి వచ్చిండ్రు నిన్న. అయితే నేను లోనికి వచ్చినా మా భార్య ముందర నిలబడ్డది. అది మా సీసీ కెమెరాలో రికార్డులు అయినాయి అన్నీ. ఇక ఏమంటారు ఇప్పుడు? అంత డస్ట్ వస్తూ ఉంది, ఎంత ఇబ్బంది అవుతుంది? ఇబ్బంది అయితే నీవేమని చెప్పుకుంటావు చెప్పుకో. ఎవడేం నన్ను మమ్మల్ని ఏం బీకలేడు అంటారు. నిన్ను ఇంకా ముందు నీకు చుక్కలు చూపిస్తా, ఇప్పుడేం కాదు. ఈ విధంగా మాట్లాడుతున్నారు. కానీ 5 ఫ్లోర్ కట్టేటప్పుడు ఇంత మాటలు నేను కమిషనర్కు రిటర్న్లో ఇచ్చిన, ఫోటోలు పెట్టిన, అన్ని ఫోటోలు కూడా పెట్టిన, ఇంతవరకు రెస్పాన్స్ లేదు. ఎప్పుడు ఇచ్చారు కంప్లైంట్? 3 నెలలు 2 నెలల కిందటి ఇచ్చిన, 3 నెలల కిందటి ఇచ్చిన. ఇంకా ఎప్పటినే ఫోటోలు ఆయన వాట్సాప్కు పెడుతున్నా. కానీ సో ఏమని కంప్లైంట్ ఇచ్చారు? ఇదే నాకు ఈ విధంగా డిస్టర్బ్ అవుతుంది, వాళ్ళు 5 ఫ్లోర్లు కడుతున్నారు, మీరు ఎట్లా పర్మిషన్ ఇచ్చిండ్రు, ఏ మాత్రం గ్యాప్ ఇవ్వకుండా సెట్ బ్యాక్ లేదు, ఏం లేదు. నా ఇంట్లోకి రేపు వర్షం పడితే నా ఇంటికి నీళ్ళు వస్తాయి, నేను ఎక్కడ పోదు. వెనకట్లే ఉంది, ముందలట్లే ఉంది, మొత్తం ఏం చేద్దాం మేము? మాకెక్కడ వీలు కాదు. మేమిద్దరం ముసలిలో ఉంటాం ఇక్కడ. మాకు ఎక్కడ ఉరకడిక్కడ కూడా మాకు ఇద్దరికి మోకాళ్ళ ఆపరేషన్ అయ్యాయి. మేము ఉరకలేము కూడా ఏమన్నా అయితే. ఒకవేళ అవి కూడా ఇట్లా వాళ్ళేమంటే మా మీద పడ్డాయంటే మేము లేము, జాతర పోయినట్లే. ఇక 5 అప్స్టేర్లు అంటే ఏమిటిది? అవి కూడా ఆ కింద 3 ఫీట్ల కిందనే నీళ్ళు వచ్చినాయి బేస్మెంట్లో. అప్పుడు పిల్లర్లకు దొవుతున్నారు కదా, అప్పుడు 3 ఫీట్ల లోతులా నీళ్ళే వచ్చినాయి. అప్పుడు కూడా చెప్పినా నేను, ప్రతి ఇది చేసేటప్పుడు 5 ఫ్లోర్లు వేసుకున్నారు, కూర్చున్నారు. ఇప్పుడు ఏం చేసుకుంటావు చేసుకో, ఏమని చెప్పుకుంటావు చెప్పుకో బస్. ఈ విధంగా మొత్తం ఈ ఏరియాలో ఇదే దౌర్జన్యం నడుస్తుంది. ఇంతకుముందు సంఘటనలు ఏమన్నా ఇంతకుముందు నుంచి కూడా ఇది ఎప్పటికీ మామూలు. అసలు ఒక ఆయన ఏమంటాడంటే, నీవు ఇల్లు ఇడిచి ఒక 4 నెలలు 5 నెలలు పోతే ఏమవుతుంది వాళ్ళ మేస్త్రి అంటాడు. ఇల్లు తాళం వేసుకొని పోండి, మేము కట్టుకుంటాం. ఇది ఎక్కడ న్యాయం అయ్యా? అంటే మేము బాబునర్లా లేనా? నేను 50 ఏళ్ల కింద నుంచి ఉంటున్నా, ఇక్కడనే చదువుకున్నా, ఇక్కడనే ఉంటున్నా, ఈయనే ఉన్నా. మా పిల్లలంతా ఈయనే చదువుకున్నారు, ఈయనే పుట్టినరు, ఈయనే ఉంటాం. ఇప్పుడు జాబుల కొరక హైదరాబాద్లో ఉంటున్నారు. నేను నా భార్య ఇద్దరం ఉంటున్నాం అంతే. కానీ ఈ దౌర్జన్యం వద్దులే. ఈ కమిషనర్ ఏమనుకోడు, ఎవరేమన్నారు. ఇంతవరకు ఇంత కొట్టుకుంటే కూడా కమిషనర్కు ఇంత చిమ్మునెత్త కూడా. ఎందుకంటే మున్సిపాలిటీలకు వాళ్ళకు ముట్టే మామూలు ముట్టినాయి. మమ్మల్ని ఏం చేస్తారు? ఇంకా మాకేమిస్తారు? ఎన్ని మాటలు ఫోన్ చేసినా, ఎన్ని మాటలు వాయిస్ రికార్డింగ్ పంపినా, ఫోటోలు పంపినా, అన్నీ పంపినా. కావాలంటే మీకు కూడా పంపమంటే పంపుతాను మొత్తం. అవి చూసుకున్నా మాకు న్యాయం చేయండి.
సో నిన్న ఏదైతే వీడియోలో ఆర్గ్యుమెంట్ జరుగుతూ ఉంది కదా, ఏమంటా ఉన్నాడు ఆ పర్సన్ మీద? అదే నేను ఉండి ఆ బట్టలు మొత్తం కట్టి మాకు కిందికి పడకుండా మమ్మల్ని ఎందుకు నష్టం చేస్తున్నారు, మేము బట్టలు మొత్తం మంచిగా కడితే సరిపోతుంది కదా, మాకు పడకుండా చూడండి, మేము ముసలోళ్ళము, మేము ఊడుచుకోలేము చేసుకోలేము అని చెప్తే కూడా పైన కట్టమని చెప్పినందుకే అవునా మేము కొట్టండి ఉరుకోవచ్చు, మా భార్య మీదకు మా మీదకి ఇద్దరమే. నువ్వు కట్టుకునేటోడు పై మొత్తం అవతలైన కట్టినట్లు నువ్వు కట్టాలి కదా, కట్టుకొని నువ్వు చేసుకుంటే మాకేం ప్రాబ్లం చెప్పు. కింద ఇట్లా కట్టిండు, పైన మొత్తం కుల్ల పెట్టి కింద మొత్తం పడ్డదయ్యా. నిన్న పడ్డందుకు అడిగినాం, బట్ట కట్టుకున్నాక చేసుకుండ్రి, మేము వద్దాం. ఏమంటున్నాడు అమ్మ బట్ట కట్టుకోమంటే? ఏడబడ్డది మీకు, ఎక్కడ పడ్డది మీకు అని మాకు డబ్బా కాడికి వచ్చి నీళ్ళ డబ్బా కాడికి ఎక్కడ పడ్డది ఏడబడ్డది అంటే అంతకు తోలుగా వాళ్ళు ఇలా లేకుండే పని వాళ్ళు వచ్చి ఊడ్చిపోయిండ్రు. పత్తే ఊడ్చిపోయి ఎక్కడ పడింది అంటే ఎన్ని మాటలు చెప్పాలి, 8 రోజుల నుండి చెప్తున్నాం చూడు బాబు. మేము ఇది కట్టినప్పుడు మేము చెప్పినప్పుడు ఇది కట్టినప్పుడు 8 రోజుల నుండి చెప్తున్నాం, పైన కిందికి ఒక్కలాకనే కట్టండి, చేసుకోండి, మాకు పడకుండా మాకు ఇబ్బంది కాకుండా చేసుకోండి అంటే ఇంటి మీదకి వచ్చి దౌర్జన్యం లోపలికి వచ్చిండు. వాళ్ళు చెప్తానంటే లోపలికి వచ్చి ఏడబడ్డది అంటే అంతకు తొలిగా వాళ్ళు ఊడ్చిండ్రు. మేము మాట్లాడుతుంటే పని మనిషి వచ్చి ఊడ్చిపోయింది, వాళ్ళ పని మనిషి. అది కూడా రికార్డ్ లో ఉంది ఊడ్చింది, ఆమె ఊడ్చింది కూడా రికార్డులు ఉంటది కదా బాబు. ఊడ్చిపోయినాక ఎన్న వచ్చిండు, ఏడబడ్డది అని చెప్పి చూడనికి వచ్చిండు. నువ్వు ఇల్లు కట్టుకునేటోడు బందోబస్తులు కట్టుకొని నువ్వు చేసుకుంటే మేము వద్దంటామా? ఇన్ని దినాలు నువ్వు 2 ఏళ్ళు అవుతుంది ఇల్లు కట్టబట్టి. దౌర్జన్యం ముసలోళ్ళ మీదకి దౌర్జన్యం నీకే ఏం సంబంధము? మేమేం చేసాం? మా ఇంట్లోకి వచ్చా ఎన్ని మాటలు చెప్పినావు, నీవు ఏం మాట్లాడాలన్నా గేట్ అవుతానే మాట్లాడాలి, కానీ నా ఇంట్లోకి వచ్చి నా మీదకి వస్తాడం ఏముండదు అంటే మేము శాతగానంలో మేము అనే కదా. సుక్కలు చూపిస్తాం మీకు, చూపిస్తాడు ఆయన ఇల్లు కట్టుకొని మాకు సుక్కలు చూపిస్తాడా ముసలోళ్ళకు? ఆయన గంటు తిందామా మేము ముక్కలు చూపియనికే? అర్థం ఉందే బాబు ఏమన్నా? అవమ్మా మేము కడతాం, కాగితం కట్టినాక చేస్తామమ్మా అంటే అయ్యేపా పంచాది. అట్లా అనకుండా ఇట్లా మాట్లాడడానికి తీసుకున్నాడు ఉల్టా. ఎన్ని మాటలు చెప్పినావు రా, మీకు కట్టమంటే కట్టలేము అన్నాడు అంతే మా ఆయన. ఈ మాటకి ఆయన రివర్స్ తీసుకుంటున్నాడు.